హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసం ముగిసేలోపు తులారాశి వారి జాతకులు మీకు జరగబోయేది ఇదే. మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు వస్తుంది, సంకేతాలు ఇవ్వబోతుంది. అవి ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే గనక మీరు వీడియో పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. మనం ఈ వీడియోలో తులారాశి జాతకుల గురించి తెలుసుకోబోతున్నాము. వారి గురించి పూర్తి వివరణ కూడా తెలుసుకుందాము. అలాగే సెప్టెంబర్ మాసం చివరిలోపు మీ అంతటా మీకే కావాల్సినవి అన్ని కూడా లభించబోతున్నాయి. ఈ శక్తి బయటకు రాబోతుంది. తప్పకుండా ఈ వీడియోని చూడండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యమే చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. మొదటగా తులారాశి వారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా హెల్ప్ కావాలి, అసలు సహాయం అని ఎక్కడైనా వినిపించిందంటే గనక ఖచ్చితంగా అక్కడ తులారాశి జాతకులు ఉంటారని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఇతరులకు సహాయం చేయడం అంటే ఈ రాశి జాతకులకు చాలా చాలా ఇష్టము. తులారాశి జాతకులు ఎక్కువగా ఓర్పు, సహనం అనేది కలిగి ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఈ రాశి జాతకులు ఇబ్బందులు అనేకం పడ్డం జరిగింది. ఎన్నో రకాలుగా పక్కన వారే ఈ రాశి జాతకులను నాశనం చేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. వీరిని తొక్కేయాలి అని ప్రయత్నించారు. వీరికి దరిద్రం అనేది ఎప్పటినుంచో ఇలాగే కొనసాగుతూ వస్తుంది. అయినప్పటికీ కూడాను వీరు అనుకున్నవి అవ్వనప్పటికీ కూడాను, ఎన్నో రకాల ఇబ్బందులు వీరు పడినప్పటికీ కూడాను ఈ రాశి జాతకులు ఎక్కడ కూడాను ఇది నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదు అని అనకుండా ఖచ్చితంగా దాన్ని చేసి తీరారు. అలాగే తులారాశి వారు ఏ పనిలోనైనా సహాయం అన్న మాట ముందుంటారన్నమాట. ఎవరికైనా ఏదైనా పని ఖచ్చితంగా ఇది నువ్వు చేసి తీరాలి అని ఆర్డర్ వేసినా కూడా ఆ పని చేసి తీరుతారు. ఎందుకంటే వీరికి కోపం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైనా వీరిని ఎదిరించినా, వీరితో కోపంతో మాట్లాడినా కూడా వీరు ఒక చిరునవ్వు నవ్వి ఆ చిరునవ్వుతోనే ముందుకు సాగుతూ ఉంటారు. అలా సాగడం ద్వారా ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకాలు పడినప్పటికీ, ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఈ రాశి వారు అలా సాగుతూ ముందు వరకు రావడం జరిగింది. వీరి జీవితంలో ఇది చాలా వరకు కూడాను ముఖ్యమైన సెలక్షణం కింద చెప్పొచ్చు. అందుకనే వీరికి ఓర్పు, సహనం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మనం గమనించాల్సిన విషయము. ఈ రాశి జాతకులు ఆర్థికంగా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డం జరిగింది. వీరు ఎవరినైతే నమ్మి డబ్బును పెట్టుబడి పెట్టారో, ఎవరినైతే నమ్మి వారికి డబ్బులు ఇచ్చారో అటువంటి వారి దగ్గర నుంచి వీరికైతే డబ్బు తిరిగి రాని పరిస్థితులు ఎన్నెన్నో ఎదుర్కోవడం జరిగింది. ఆ రకంగా వీరు ఎంతో డబ్బును పోగొట్టుకోవడం జరిగిందని మనం చూసుకోవాలి. ఇలా డబ్బు అంటే ఈ ఆర్థిక అభివృద్ధి లేక వీళ్లు ఎంతెంతో మానసిక ఇబ్బందులు పడ్డం, మానసికంగా బలహీనమైపోవడం కూడా జరుగుతూ వస్తుంది. మరి ఇంతే కాకుండా దీనివల్ల వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా కలగడం జరిగింది. మరి ఇవన్నీ పోవాలి, వీరికి కావలసినవి రావాలి, అన్నీ రావాలి అనుకుంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా చూస్తే ఈ రాశి వారు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్లుగా శ్రమించడం జరుగుతుంది. ఈ సెప్టెంబర్ మాసంలోపు మీకు అన్ని పరిస్థితులు అనువుగా మారతాయి. అయినప్పటికీ కూడాను తగ్గ ఫలితం దొరకడం లేదు అని నిరాశ చెందవద్దు. పని అయిపోయింది అనుకున్న సమయానికి, అంటే మీ చేతి వరకు వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటివి
జరగడం వల్ల మానసికంగా మీరు ఎంతగానో ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసి ముందుగా ఇది చూడండి. ఇలా చూడడం ద్వారా మీకు పూర్తి వివరాలు తెలిసి వస్తుంది. అందువలన మీ యొక్క ప్రయత్నం లోపం లేకుండా అన్ని పనులు చేస్తారు. నమ్మకంతో అన్ని పనులు చేస్తారు. పాజిటివ్ వైబ్స్ మీలో ఖచ్చితంగా కలుగుతాయి. తులారాశి జాతకులు నిత్యము కూడా దైవారాధన చేయడం చాలా ముఖ్యము. మీరు దైవారాధన చేస్తారు, అయినప్పటికీ కూడాను ఈ పని అవుతుందా లేదా అనే సందేహంలో ఉండిపోతూ ఉంటారు. మరి ఆ సందేహాన్ని గనక మీరు వదులుకున్నట్లయితే గనక ఖచ్చితంగా చేపట్టిన పనులలో విజయం సాధించబోతున్నారు. ఈ సెప్టెంబర్ మాసం చివరి వరకు కూడాను మీ యొక్క ప్రయత్నాలు ఆపకండి. నమ్మకంతో దైవారాధన చేసి ఆ పని కొనసాగిస్తే గనక ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా పనులు సాఫీగా సాగుతూ ముందుకు వెళ్తాయని గుర్తుంచుకోవాలి. అలాగే మీరు చేయవలసిన పరిహారాల గురించి కూడా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవ శక్తి ఎవరో తెలుసుకుందాము. ఈ సెప్టెంబర్ మాసం చివరిలోపు మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది. వారు మరెవరో కాదండి, శ్రీ మహాలక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోనే దాగి ఉన్నది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు అన్ని చూసి చలించిపోయింది. ఇక మీకు ఐశ్వర్యాన్ని కలగ చేయడానికి, లక్ష్మీప్రదమైన యోగం కలగ చేయడానికి మీ ఇంట ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించడానికి ఇక సమయం ఆసన్నమైందని చెప్పాలి. విశ్వాసంతో నమ్మకంతో పనులు చేయండి. అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఆర్థిక అభివృద్ధి జరగడం కోసం ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఇంటిలో దీపారాధన చేసి దైవానికి నమస్కరించుకుని ఆ తర్వాత కనకదార స్తోత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు రావాల్సిన డబ్బు ఏదైనా బయట ఆగిపోయి ఉంటే గనక ఆ డబ్బు కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి మీ వద్దకు వస్తుంది. ఈ రాశి జాతకులకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. మీరు ఏమైనా సరే నూతన వాహనాలు కానీ లేదంటే గనక మీరు ఆల్రెడీ ఉన్నటువంటి వాహనాలు ఉంటే వాటికి గాని ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి అక్కడ నమస్కరించుకుని అక్కడ నిమ్మకాయలతో పూజ చేయించి ఆ నిమ్మకాయలు తీసుకొచ్చి మీ ఇంటి ప్రధాన గుమ్మానికి అలాగే మీ యొక్క వాహనాలకు కట్టుకుని బయటికి వెళ్లడం శ్రేష్టదాయకమో. ఇలా చేయడం రీత్యా మీకు ఎటువంటి అడ్డంకులు అనేవి రాకుండా, ఎటువంటి ప్రమాదాలు అనేవి వాటి రీత్యా కలగకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ఇది పాటించడం ఈ రాశి జాతకులు మరిచిపోకుండా చేయవలసినటువంటి పనిగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు మీకు ఏదైతే డబ్బు అనేది ఆగిపోయిందో, ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలి, ఉద్యోగాలలో మరియు విద్యార్థులు విదేశీ ప్రయాణాలు చేయాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో మరియు ఎవరికైతే పెళ్లిళ్లు అనేది జరగడం లేదో అటువంటి వారు ఎవరైనా సరే మనశ్శాంతిగా మీ యొక్క మనసు ప్రశాంతత కోసం మరి మీరైతే ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాలు పాటిస్తే గనక శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో మీ ఇంట సిరి సంపదలు కలుగుతాయి. సెప్టెంబర్ చివరిలోపు మీ యొక్క జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. కావలసినవి అన్ని దరి చేరతాయి. కష్టాలు తగ్గుముఖం పడతాయి. సమస్యల ఊబి నుంచి బయటపడతారు. దైవ శక్తి మిమ్మల్ని రక్షిస్తోంది. ప్రతి బుధవారం కూడా మీరు వినాయకుని గుడికి వెళ్ళండి. అక్కడ దండం పెట్టుకుని 11 గుంజళ్లు తీయండి. ఇంటికి రావడం ఇలా చేసి రావడం మంచిదే. అలాగే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తూ ఉన్నప్పుడు వినాయకునికి దండం పెట్టుకోండి. అలాగే మీరు బయటికి వెళ్లేటప్పుడు జేబులో ఒక తెల్లటి కర్చీఫ్ ని పెట్టుకోండి. ఇలా పెట్టుకుని వెళ్లడం చాలా అంటే చాలా మంచిది. ఆ కర్చీఫ్ ని దేనికి ఉపయోగించవద్దు. అవసరానికి ఉపయోగించకుండా అలాగే మీతో పాటుగా అంటి పెట్టుకుని ఉంచడం వలన మీకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చేసే పనుల్లో ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా సాఫీగా సాగడం అనేది తప్పక జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, సెప్టెంబర్ మాసంలోపు తులారాశి వారి జాతకులు ఈ యొక్క మాసం చివరిలోపు ఏం జరగబోతుందో, ఏ దైవ శక్తి యొక్క కృపా కటాక్షాలు మీకు సిద్ధించబోతున్నాయో, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలంటే ఏ పరిహారాలు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.